అందరికీ నమస్తే అండి. మరి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారు రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఏకసభ్య కమిషన్ వేశారు. అయితే దీనిలో భాగంగా మరి ఆయా సచివాలయాలకి లిస్టులు పంపించడం జరిగింది. ఇది చూడండి, ఈ లిస్టు 2024-25 క్యాస్ట్ ఆడిట్ లిస్ట్ అన్నమాట. ఈ లిస్టు ప్రకారంగా ఒక్కొక్క పేరు ఎదురుగా మరి ఎస్సీ కులాల్లో ఉన్న ఉపకులాలన్నీ కూడా వాళ్ళ యొక్క పేరు ఇవ్వటం. ఈ లిస్టు కూడా పూర్తిగా ఎస్సీల లిస్టు. ఇప్పుడు ఇది చందలపాడు, ఎన్టీఆర్ జిల్లా చందలపాడు మండలం చింతలపాడు అనే గ్రామం లిస్ట్ అన్నమాట. ఈ లిస్టులో చూసుకున్నట్లయితే మనం అన్నీ ఎక్కడైతే ఎస్సీ షెడ్యూల్ కులాలు ఉన్నారో ఆ షెడ్యూల్ కులాలకు సంబంధించిన లిస్ట్ అనమాట. ఇది మాలా మాదిగా ఇంకా వీళ్ళకి సంబంధించిన లిస్ట్ అనమాట. ఈ సంబంధించిన లిస్టులో చూసుకున్నట్లయితే చాలా తప్పులు ఉన్నాయండి. దీంట్లో దాదాపు 50% తప్పులు ఉన్నాయి. మీరు చూసుకోండి. ఉదాహరణ కొన్ని పేర్లు నేను చదువుతాను, మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మరి ఈ లిస్టులో బెల్లంకొండ రజని మాదిగా క్రిస్టియన్ అని ఉందండి. వాస్తవంగా వీళ్ళు హిందువులండి. తర్వాత చూసుకున్నట్లయితే బెల్లంకొండ పవన్ కళ్యాణ్, వీళ్ళు కూడా మాదిగా క్రిస్టియన్ అన్నది. అలాగే బెల్లంకొండ నాగరాజు మరి మాదిగా క్రిస్టియన్ అన్నది. అట్లా వరుసగా కూడా క్రిస్టియన్ అని ఉన్నాయండి. చూడండి, ప్రతి లిస్టులో దాదాపు చాలా కూడా తప్పులు ఉన్నాయి. మరి వరుసగా కూడా అన్నీ కూడా క్రిస్టియన్ అని ఉన్నాయి. మరి చూసుకున్నట్లయితే మరి కొరగంటి కృష్ణరాజు మరి మాదిగా క్రిస్టియన్ అని ఉంది. కొరగంటి ఉషారాణి మాదిగా క్రిస్టియన్ అని ఉంది. అట్లా ఈ ఒకటని కాదండి, చాలా తప్పులు ఉన్నాయి. కాబట్టి ఇదంతా సవరించుకోవాలంటే మరి ప్రభుత్వం వారేమో రేపు ఒక్కరోజే టైం ఇచ్చారు. మరి ఈ లిస్టులన్నీ సవరించాలి, ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి, గ్రామాల్లో చేస్తే తప్ప ఈ లిస్టు మరి వాస్తవ విషయాలు బయటికి రావు. కాబట్టి గ్రామాల్లో మరి ఎడ్యుకేట్ చేయాలంటే మరి రేపు ఒక్కరోజు టైం సరిపోదండి. కాబట్టి దయచేసి గవర్నమెంట్ వారు మరి కొంత సమయం ఇచ్చినట్లయితే మరి ఈ లిస్టులు సవరించుకోవడానికి ప్రజలందరూ కూడా వెసులుబాటు ఉంటుంది. ఎందుకంటే గ్రామాల్లో ఉన్న షెడ్యూల్ కులాలకు సంబంధించిన వారందరూ కూడా మరి ఎంతోమంది నిరక్షరాస్యులు ఉంటారు. వాళ్ళ చదువు మరి ఇట్లాంటి విషయాల మీద అవగాహన లేదు. కాబట్టి ఊర్లో ప్రతి గ్రామంలో కూడా మరి ప్రభుత్వ వారు వెంటనే స్పందించి మరి ఆ గ్రామానికి సంబంధించిన లిస్టులు పెట్టారు. కానీ మరి ఈ లిస్టులు వాస్తవంగా చింతలపాడులో పెట్టి 3 రోజులు అవుతుందండి. కానీ ఇంతవరకు కూడా ప్రజలకు ఎవరికి కూడా తెలియదు. మేమందరికీ వచ్చి తెలుసుకొని నిన్న మేము మచిలీపట్నం వెళ్ళాము, రాజీవ్ రంజన్ మిశ్రా గారిని కలిసి మా మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి ఇట్లా దీని వర్గీకరణ జరగాలనే ఉద్దేశంతో మెమోరాండం ఇవ్వడం జరిగింది. అలా ఇచ్చిన తర్వాత కూడా మరి మేము నిన్న వచ్చి స్పందించి మరి ఈరోజు సచివాలయానికి వచ్చి కనుక్కుంటే లిస్టు పెట్టి 3 రోజులు అవుతుంది అంటున్నారు. కానీ గ్రామంలో ఒక్కరికి కూడా అసలు విషయాల మీద అవగాహన లేదండి. కాబట్టి దయచేసి గవర్నమెంట్ వారు నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీరందరూ కూడా ఒక వారం రోజులు టైం ఇచ్చి మరి గ్రామాల్లో అందరికీ కూడా మన ఎడ్యుకేట్ చేసి తెలియపరిచినట్లయితే ప్రతి గ్రామంలో కూడా టామ్ వేయించాలండి. అలా వేయించి మరి ప్రజలందరికీ కూడా ఎడ్యుకేట్ చేసి తెలియపరిస్తే తప్ప ఇది వాస్తవాలు బయటికి రావు. కాబట్టి మీరందరూ కూడా చాలా తప్పులు ఉన్నాయండి. చింతలపాడు గ్రామాన్ని తీసుకుంటే మేమందరూ కొన్ని టిక్కులు కూడా పెట్టాము. ఇంకా దీన్ని చూస్తున్నాము, చాలా తప్పులు ఉన్నాయి. మరి వీళ్ళందరినీ పిలిపించి మరి సరి చేసుకోవాలని చాలా సమయం తీసుకుంటుంది. కాబట్టి రేపు అనేది సరిపోదు. కాబట్టి దయచేసి మీరు మంచి మనసుతో అర్థం చేసుకుంటారని మీరు తప్పనిసరిగా అవకాశం ఇచ్చి ఒక వారం రోజులు దీన్ని పొడిగించాలని సందర్భంగా నేను తెలియజేస్తున్నానండి. మీ అందరికీ నా ధన్యవాదాలు.